హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. దేవి శరన్నవరాత్రుల రెండవ రోజు శ్రీ గాయత్రీదేవి అలంకరణ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అండి నిమ్మకాయ పులిహోర. ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తున్నాండి. ఒక పాత్రలో 2 కప్పుల బియ్యం కడిగి పెట్టుకొని అన్నాన్ని పొడి పొడిగా ఈ విధంగా ఉడికించుకోవాలండి. అన్నం పొడి పొడిగుంటేనే నిమ్మకాయ పులిహోరకు బాగుంటుంది. ఉడికించుకున్న అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అన్నాన్ని చల్లారి పెట్టుకోవాలండి. అన్నం చల్లారి పొడి పొడిగుంటేనే పులిహోర చాలా బాగుంటుందండి. ఇప్పుడు పోపు పెట్టడం కోసం ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అందులో 2 స్పూన్ల పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర బాగా ఫ్రై అయినాక అందులో 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక 10 వరకు జీడిపప్పు వేసుకుంటున్నాను. పల్లీలు జీడిపప్పు బాగా ఎర్రగా ఫ్రై అయితేనండి పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం తినేటప్పుడు కూడా పంటికి తగులుతూ క్రంచీగా చాలా బాగా అనిపిస్తుందండి. ఇవి ఎర్రగా ఫ్రై అయినాక ఇందులో 10 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. పులిహోర చేసుకోవడం అందరికీ తెలిసిన రెసిపీ అయినా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు కదండి. ఈసారి ఈ స్టైల్లో ఈ నిమ్మకాయ పులిహోర చేసుకుంటే మీకు ఖచ్చితంగా నచ్చుద్దండి. ఇందులో 2 రెమ్మల కరివేపాకు, పావు చెంచా ఇంగువ, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇంగువ వేయటం వల్ల ఈ పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మీరు రైస్లోనే ఉప్పు వేసుకొని వండుకుంటే చూసి వేసుకోవాలండి. నేను రైస్లో ఉప్పు వేసి వండుకోవట్లేదు, అందుకే ఇప్పుడు వేస్తుండే. మనం ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని ఈ పోపులో అంతటి కలిసేలాగా కలుపుకోవాలండి. అమ్మవారికి ప్రసాదంగా చేసి పెట్టచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్లో ఏం చేసి పెట్టచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఇంకా టేస్ట్ పెంచడానికి ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తుండండి. నెయ్యి వల్ల ఈ పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి. దీనికి బెస్ట్ కాంబినేషన్ ఆలుగడ్డ ఫ్రై అండి. ఉడకబెట్టి ఫ్రై చేస్తారు కదా, ఆ ఆలుగడ్డ ఫ్రై అయితే ఈ పులిహోరకి చాలా బాగుంటుంది. 2 స్పూన్ల నిమ్మరసం వేసుకుంటున్నా అండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక నిమ్మకాయ రసం వేసుకోవాలండి. అప్పుడే అన్నము చేదు లేకుండా బాగుంటుంది. అన్నం అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం అండి. శ్రీ గాయత్రీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహోర రెడీ అండి. మీరు ఇదే అమ్మవారికి ప్రసాదంగా నివేదించండి. అమ్మవారి ఆశీస్సులు పొందండి. అమ్మవారికి ఈ 9 రోజులు 9 రకాల ప్రసాదాలు నివేదిస్తారండి. అవన్నీ నా ఛానల్ నుండి ఒకసారి చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఈ నవరాత్రుల పూజ గురించి చాలా వీడియోస్ చేసినండి, అవన్నీ ఒకసారి నా ఛానల్లో చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి, చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.